నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. మరియు ధూపము వేయుటకు నీవొక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డ తెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమును ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ధూపవేదిక అనే మాట గుర్తిస్తున్నాం. పరిశుద్ధ స్థలములో ఉన్న 3 వస్తువులలో ఒకటి సన్నిధి రొట్టెల బల్ల, 2వది ధూపవేదిక, 3వది దీపవృక్షం. ఈ 3 పరిశుద్ధ స్థలములో ఉంటాయి. ఇప్పుడు మనం ఉదయం సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళాం. ఆ బల్ల చుట్టూ తిరిగాం. బల్ల దగ్గర ఏముంది, ఎందుకు చేశారు, ఎలా చేశారు, దాని మీద ఏం ఉంచబడ్డాయి అని దాని వివరాలు క్లుప్తంగా మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆ బల్ల దగ్గర నుండి కొంచెం ముందుకెళ్తే అక్కడ ధూపవేదిక ఉంది. ధూపవేదిక అంటే ధూపవేదిక అంటే వేదిక అంటే ఇది ఈ వేదిక మీద ధూప నిప్పులు ఉంటాయి. అగ్ని ఉంటుంది. ఆ అగ్ని మీద ధూప ద్రవ్యాలు వేసినప్పుడు ఆ ధూప ద్రవ్యాలు ఆ అగ్నిలో పడినప్పుడు ఆ అగ్ని ఆ ధూప ద్రవ్యాలప్పుడు ఒక ధూపం పైకి లేస్తుంది. అది సువాసనకరమైన ధూపం. ఆ ధూపం అనేది అది ఎంతో సువాసన, పరిమళ వాసనగా ఆ ధూపము ఒక స్తంభము వలె పైకి వెళ్తుంది. ఒక స్తంభము వలె ధూప వేదిక మీద నుండి ఒక ధూపం ఒక స్తంభము వలె, ధూమ స్తంభం అంటారు దాన్ని. ఆ ధూమ స్తంభము పైకి లేస్తుంది. ఆ ధూప వేదిక మీద అహరోను మరి ఉదయము సాయంత్రము
ఆ ధూపవేదిక మీద ధూపం వేసి ఆ దీపవృక్షం దగ్గరికి వెళ్ళి ఒత్తులు వెలిగించాలి, నూనె పోయాలి. దాని మీద ధూపం వేసి బల్ల దగ్గరకు వచ్చి బల్లను సవరించాలి. ఆ ధూపవేదిక మీద ధూపం వేసి సంవత్సరానికి ఒక్కసారి అడ్డతెర దాటి లోపలికి వెళ్ళాలి నిబంధన మందసం దగ్గరికి. ఆయన ఏ పని చేసినా ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు ఏ పని చేయాలన్నా ధూపవేదిక దగ్గరకు రావాలి, ధూపం వేయాలి. ధూపవేదిక దగ్గరకు వచ్చి ధూపం వేసి కానీ ఏ పనైనా చేయడానికి అవకాశం లేదు. ధూపవేదిక ఇది ప్రాముఖ్యమైనటువంటి వస్తువు అండి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పబడింది చూడండి, మనం చదువుకున్న భాగంలోనే అహరోను 6వ వచనం, సాక్షపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అడ్డతెర ఉంది కదా, అడ్డతెర లోపల నిబంధన మందసం కరుణాపీఠం ఉంది లోపల. ఆ ఎదురునే అడ్డతెర యువతల ధూపవేదిక ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆ ధూపవేదిక దగ్గరకు వస్తావో, ధూపం వేస్తావో, అక్కడ నేను నిన్ను కలుసుకొందును అన్నాడు. భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది ఏదండి? అగరబత్తి కాదు, ధూపవేదిక. భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది అగరబత్తి కాదండి, ధూపవేదిక. భగవంతుడైన దేవుడు మన ప్రభువు మనము కలుసుకునే స్థలం, అనుసంధానంగా ఉన్న స్థలం, కలుసుకునే స్థలం, మాట్లాడుకునే స్థలం, మన అవసరతలు అడుక్కునే స్థలం ధూపవేదిక. అక్కడ నేను నిన్ను కలుసుకొందును అన్నాడు. ఈ స్థలం చాలా ఉన్నతమైంది. ప్రత్యక్ష గుడారములోనే అసలు ప్రత్యేకమైనది ఈ ధూపవేదిక స్థలం. అడ్డతెరకు ఆనుకొని లోపల ఉన్న మందసము కరుణాపీఠమునకు సమీపముగా ఉన్న ఈ ధూపవేదిక యొద్ద భక్తుడు భగవంతుడు కలుసుకొని అనుసంధానమయ్యే స్థలం. ఇది ఎంతో శ్రేష్టమైన స్థలం ప్రియులారా. అలాగైతే ఈ ధూపం అనేది దేనికి సూచనగా ఉంది? 141వ కీర్తన 2వ వచనం చదవండి. 141వ కీర్తన 2వ వచనం చదవండి. ఏమన్నాడు? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. ధూపము, ధూమస్తంభం, నా ప్రార్థన ధూపము వలెను, ఆ స్తంభము వలెను అన్నాడు. పరమగీతము 3వ అధ్యాయం 6వ వచనం. పరమగీతము 3వ అధ్యాయం 6వ వచనం. ధూమస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి అన్నాడు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ధూమస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చినది ఇది ఏమి? అదే సైన్యం. ధూమస్తంభము వలె అరణ్య మార్గమున ప్రయాణం చేస్తున్న ఆ సైన్యం క్రీస్తు యేసు యొక్క మంచి సైన్యం, సంఘమే.
అది సంఘమే. అరణ్య మార్గములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తూ వస్తున్నారే, దానికి అలంకారముగా ఆత్మీయముగా చెప్పబడిన సంగతే సంఘం. అరణ్యమనే ఈ లోకములో ధూమస్తంభం వలె ఆ యూహిత సైన్య సమభీకర రూపిణిగా ప్రయాణం చేస్తూ వస్తున్న ఈమె ఎవరు అంటే ఆమె సంఘం. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరో? ఈమె సంఘం, దేవుని సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘమే అదిగో అరణ్య మార్గములో వస్తుంది. చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళలను గలదై. ఆ యూహిత అంటే సైన్య యూహా సైన్యం, యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే ఆ సైన్యముతో సమానమైనటువంటి ఈ సంఘం అరణ్యమనే మార్గములో ప్రయాణం చేస్తుంది సంఘమే. అలాగైతే ధూమస్తంభము అనే మాట గమనిస్తున్నాం ప్రియులారా. ధూపము అంటే దేనికి సూచన? ప్రార్థన. కదండి, ధూపం అంటే దేనికి సూచన? ప్రార్థన. ధూపము ప్రార్థన. చూడండి, ప్రార్థన అనేది దైవజనులు రాజారావు గారు చెప్పారు. ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. ప్రార్థనట విశ్వాసికి శ్వాస వంటిదట. శ్వాస, ఈ శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది. అవునా? శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది. ప్రార్థన లేకపోతే ఆత్మీయత పోతుంది. అంతే. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఆత్మీయతే ఉండదో. ప్రార్థన శ్వాస వంటిది అన్నాడు. ప్రార్థన ప్రభు అన్నాడు, ప్రార్థన చేయండి అని. ప్రియులారా, ఈ ప్రార్థనలో మనం ప్రార్థన ఎలాగూ చేయాలో మనకు తెలియదు. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన అంటాడా, రండి కూర్చోండి, మీకేం కావాలి అంటాడు. అయ్యా నాకేం వద్దండి. ఏవద్దా? పెన్షన్ లేదా? రాస్తాను. ఇల్లు లేదా? రాస్తాను. పొలం లేదా? 1 ఎకరం మా భూమి రాసిస్తాను అని అంటాడు. నాకేం వద్దయ్యా, అన్నీ ఉన్నాయి, నీ చేత ప్రార్థన చేయించుకొని వెళ్దామని వచ్చాను అన్నాం అనుకోండి, ఏమంటాడు? నవ్వుతాడు. ప్రార్థన అదెలా? నా చేత కాదే. అదేంటండి, ఐఏఎస్ ఆఫీసరు కదా, జిల్లా మెజిస్ట్రేటు కదా, నీకు ప్రార్థన చేత కదా, ప్రార్థన రాదా అంటే నాకు రాదు. ప్రార్థన రాదు, ప్రార్థన చేత కాదు, ప్రార్థన తెలియదు. మీరు ఎవరికి తెలుసు? అదిగో నగిరిగుట్ట మీద హోరేబులో ఒక విద్య లేని పామరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎలా చేస్తాడు ప్రార్థన అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్ తెలియదు, ఐపీఎస్ ఆఫీసర్ తెలియదు, చీఫ్ మినిస్టర్కి తెలియదు, ప్రైమ్ మినిస్టర్కి తెలియదు, సుప్రీంకోర్టు జడ్జికి తెలియదు, హైకోర్టు జడ్జికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన చేయడం మన చేత కాదు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ
ఎప్పుడైతే నీ యేసు ప్రభువుని నమ్ముకున్నావో, ఎప్పుడైతే రక్షించబడ్డావో, దేవుని ఆత్మ చంచ కరువుగా మన హృదయములో ముద్రించబడి ఉన్నాడు. దేవుని ఆత్మ మన హృదయములో ఉన్నాడు. మనలను ప్రార్థనలో నడిపిస్తున్నాడు. ప్రార్థనలో మోకరించి ఆ తల వంచి కనులు మూసుకొని దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేయాలో ఆయన నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలను ప్రార్థనలో నడిపించువాడు. ప్రార్థన చేయడం మన చేత కాదండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనలను ప్రార్థనలో నడిపిస్తున్నాడు. ఒక విద్య లేని పామరుడు మోకరించి ప్రార్థన చేస్తే ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో పరిశుద్ధాత్మ తానే మనపక్షంగా ఎంత గొప్ప ప్రార్థన నడిపిస్తాడో తెలుసా? ఒక సోదరి ప్రార్థన చేస్తే ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంది. ఒక సహోదరుడు ప్రార్థన చేస్తే ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంది. సోదరులు విజ్ఞాపన ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ప్రత్యేక ప్రార్థనల్లో ఎంత మంచిగా ఆత్మచేత నడిపించబడి ప్రార్థన చేస్తున్నారండి. అలాగనే సోదరులు, పెద్దలు, సేవకులు, సహోదరులు, పరిచారకులు కూడా ప్రార్థన చక్కగా ప్రార్థనలో నడుస్తున్నారంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపించువాడు ప్రార్థన. ఈ ప్రార్థన ప్రభు మనలను నడిపించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 30వ వచనం చదవండి. మళ్ళా 30వ అధ్యాయం 2వ వచనం చదవండి. నాకు మొదటి నుంచి. మరియు ధూపము వేయుటకు నీవొక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరల, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను అన్నాడు. చచ్చౌకముగా ఉండవలెను. చచ్చౌకం అంటే 4 వైపుల సమానము. బలిపీఠం దగ్గర మనం చూసాం, అది చచ్చౌకమైనది. ధూపవేదిక కూడా చచ్చౌకమైనది. చచ్చౌకమైనది అంటే ఇక్కడ మనం అందరూ సమానముగా ప్రార్థించే హక్కు కలిగి ఉన్నాము. అందరూ ప్రార్థన చేసే స్వాతంత్ర్యం ఉంది. చచ్చౌకం అంటే సమానత్వము. ప్రార్థనలో అందరూ ప్రార్థన చేయడానికి హక్కు ఉంది. ఆగో, నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు అని అంటానికి వీలు లేదు. నువ్వు ప్రసంగం చేయడానికి వీల్లేదు అనొచ్చో. ఆగు, నీకు చేత కాదు, నీకు ఇంక అనుభవం రాలా, కూర్చో, ప్రసంగం చేయడానికి కుదరదు అని అనొచ్చు. ఎందుకంటే అతని వల్ల ఏం మేలు లేదు కనుక. కానీ ప్రార్థన చేయడానికి వీల్లేదు అనడానికి మనమెవరు, నువ్వెవరు, నేనెవరిని? బిడ్డ తండ్రి దగ్గర అడుక్కుంటున్నాడు. నానా, తండ్రి నాకు ఫలాంది కావాలి, ఫలానా అవసరత కావాలని తండ్రి దగ్గర బిడ్డ అడుక్కుంటున్నాడు. అదే ప్రార్థన. ప్రార్థనలో ఆత్మచేత నడిపింపబడి అందరికీ హక్కు ఉంది. ప్రార్థనలో కొంతమంది మనుషులు వినాలని ప్రార్థన చేస్తారని అది మంచిది కాదు. దేవుడు వినాలి ప్రార్థన. జకర్యా ప్రార్థన పరలోకమందు వినబడెను. అవునా? జకర్యా ప్రార్థన పరలోకములో వినబడెను. కొర్నేలి ప్రార్థన పరలోకములోనికి చేరెను. కొర్నేలి ప్రార్థన పరలోకములోకి చేరెను. పరలోకములో వినబడాలి మన ప్రార్థన. ఇళ్ళమ్మటోళ్ళకు కాదు వినబడేది. ఇళ్ళమ్మటోళ్ళకు కాదు. మా మేనత్త ఒక ఆమె ఉంది, చేవరితో లేచి ప్రార్థన చేస్తుంది. ఇళ్ళమ్మటోళ్ళు నలుగురు చుట్టూ ఉన్న ఇళ్ళోళ్ళందరికీ వినపడాలి ఆ ప్రార్థన. మనుషులకు కాదు మన ప్రార్థన వినపడాల్సింది, దేవునికి ప్రార్థన వినపడాలి. ఒక మనవడు స్కూల్ నుంచి వచ్చాడట. వచ్చి
తాతయ్య నేను ప్రార్థన చేస్తాను తాతయ్య అన్నాడంట. ఈడేంద్ర ఏలేదు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. సరే చేయరా అన్నాడు తాతయ్య. మనవడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనే తెలుసా, దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా, పండగ దగ్గరికి వస్తుంది ప్రభువా, ఇంతవరకు నేను బట్టలు కుట్టించుకోలేదు ప్రభువా, మిషన్లో అందరూ బట్టలు కుట్టించుకున్నారు నా తోటి వాళ్ళందరూ ప్రభువా, మరి మిషన్లో ఖాళీలు ఉండవేమో ప్రభువా. ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎవరికి? తాతయ్యకి చేస్తున్నాడా దేవునికి చేస్తున్నాడా? తాతయ్యకి చేస్తున్నాడు ప్రార్థన, తాతయ్యకి కాదు. మన ప్రార్థన మనుషులు వినాలని కాదు, మన ప్రార్థన మనుషులు తీర్చాలని కాదు. ఒక ఆయన వచ్చి ఒక దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా వందనాలయ్యా వందనాలు. వందనాలు బ్రదర్, రండి కూర్చోండి అంటే వచ్చి అన్నాడు, అయ్యా దేవుడిని దగ్గర నేను అడిగాను నాకు ఒక 1000 రూపాయలు కావాలని, దేవుడు నన్ను నీ దగ్గర బొమ్మని చెప్పాడయ్యా అన్నాడు. దేవుడంట ఈ సేవకుడి దగ్గర బొమ్మని చెప్పాడంట. ఆయన దగ్గర పో, ఆయన ఇస్తాడని చెప్పాడయ్యా, నేను ప్రార్థన చేశాను, ఆ దేవుడు నీ దగ్గర బొమ్మనా అంటేను ఈయన తెలివిగలవాళ్ళండి. ఈయన అన్నాడు, అట్లాగా, అవునా, అట్టయితే ఆయన నాకు చెప్పింది కాకుండా అన్నాడంట. మరి నీకు చెప్పింది దేవుడు నాకు చెప్పాలి కదా, నా దగ్గర బొమ్మని నీకు చెప్పింది దేవుడు, నా దాసునే పంపిస్తాను, నువ్వు ఆయనకి 1000 రూపాయలు ఇయ్యని నాకు చెప్పాలి కదా, ఆయనకి నాకు చెప్పలేదు, చెప్పి నాకు రమ్మన్నాడట. చూడండి, మనుషులు వినాలని కాదు మన ప్రార్థన పరలోకపు తండ్రి వినాలి. ఆయన యొద్దకు మన ధూపం ఎక్కిపోవాలి. దేవుడు భక్తుడు కలుసుకునే స్థలము ప్రార్థనా గది. అదే ధూపవేదిక. దేవునితో మనం కలిసి పంచుకోవలసిన అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఆయన అడగాల్సిన ఎన్నో ఉన్నాయి, ఆయన దగ్గర అడుక్కోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఆయన దగ్గర పొందవలసిన ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే అందరూ ప్రార్థన చేయడానికి అర్హత కలిగిన వారు, ఏ ఒక్కరిని కూడా మనం నిషేధించడానికి వీల్లేదు. చూడండి, మరి చచ్చౌకమైనది అంటే బైబిల్లో ప్రత్యక్ష గుడారంలో 3 వస్తువులు ఉన్నాయి. 1 బలిపీఠం, 2 ధూపవేదిక, 3వది న్యాయ విధాన పథకం, యాజకుని ఛాతి మీద కట్టబడే న్యాయ విధాన పథకం. ఈ మూడు ప్రత్యక్ష గుడారములో కనబడుతున్నాయి. అవి చచ్చౌకమైనవి, సమానమైనవి అని. ఈ బలిపీఠము క్రీస్తు ప్రభు అందరి కొరకు బలి కాబడిన దానికి సంకేతం. చచ్చౌకమైనది అంటే క్రీస్తు ప్రభు సర్వలోక పాప మానవాళి అందరి కొరకు బలియాగము కావడానికి చచ్చౌకం అనేది తెలియచేస్తుంది. రెండవది మరి న్యాయ విధాన పథకం, అది రొమ్ము మీద ఉంటుంది. జాన పొడవు, జాన వెడల్పు మీద ఒక సంచిలాగా చచ్చౌకముగా అది ఛాతి మీద కట్టబడుతుంది. భుజాల మీకు ఛాతి మీద కట్టబడుతుంది, వేలాడుతుంటుంది. ఇందులో 12 రత్నాలు ఉంటాయి. 4 వరుసలుగా 12 రత్నాలు, ఆ 12 రత్నాలు ఆ న్యాయ విధాన పథకం మీద ఉంటాయి. అది ఇశ్రాయేలీయుల 12 గోత్రాలను తాను రొమ్ము మీద గుండెల మీద మోస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ప్రజలందరినీ నేను నా గుండెల మీద మోస్తున్నాను అనే దానికి గుర్తు. అందుకే యెషయా గ్రంథంలో చక్కని మాట చెప్పాడు. చూడండి ఏమన్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా 40:11.
గొర్రెల కాపరి మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. గొర్రెల కాపరి గొర్రె పిల్లలను కౌగలించుకొని తన రొమ్మున ఆనించుకొని మోయును. మన ప్రభు కాపరి, ఆయన తన రొమ్మున ఆనించుకొని మోసేవాడుగా ఉన్నాడు. మనందరినీ ఆయన రొమ్మున ఆనించుకొని మోసేవాడు. ఈ న్యాయ విధాన పథకం చూపిస్తూ ఉంది. తర్వాత మూడవది, ధూపవేదిక అనేది అందరి కొరకు మన ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాపములకు శాంతికరమై, లోక పాపములకు శాంతికరమై తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయు మన ప్రభు ఈ ధూపవేదికలో ఉన్న చచ్చౌకమైన స్థితి మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత దేవుడు భక్తుడు కలుసుకునే స్థలం ధూపవేదిక, ప్రార్థన. ప్రియులారా, భక్తులు ప్రార్థన చేయువారై ఉండాలి. ప్రార్థన లేకపోతే భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోలేం, కాపాడుకోలేం. ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన అబ్రహాము చేసిన ప్రార్థన. దేవుని సన్నిధిలో కలుసుకొని అబ్రహాము సొదొమ గొమొర్రాల నాశనాన్ని గూర్చి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఓర్చుకోలేకపోయాడు. అయ్యో సొదొమలో నా తమ్ముని కుమారుడున్నాడే లోతు, ఆ సొదొమ నాశనమైతే వాడు కూడా నాశనమైపోతాడేమో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, 50 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా. 45 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా. 40 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా. 40 మంది లేరు. ఒక్కసారే 10 మందిని తగ్గించి 30 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. 30 మంది ఉన్నా కూడా కాపాడుతానన్నాడు. అంటే 30 మంది కూడా పట్టణంలో లేరు. 20 మంది ఉంటే కాపాడుతావా? 20 మంది ఉన్నా కాపాడుతా. 20 మంది కూడా పట్టణంలో లేరు. చివరికి అడిగాడు, అయ్యా 10 మంది ఉంటే కాపాడుతావా? ఎంత గోజాడి బ్రతిమాలి ప్రాధేయపడి అడుగుతున్నాడు. ప్రార్థన. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో ఉండెను. యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. తన వారి కోసం, వారి రక్షణ కోసం, తన రక్త సంబంధి లోతు యొక్క రక్షణ కోసం, కుటుంబ రక్షణ కోసం దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేస్తున్నాడు. బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాడు. రక్షించవా? కాపాడవా? కాపాడుతావా? అయ్యా కాపాడుతావా? గోజాడి ప్రార్థన చేస్తే దేవుడు లోతును కుటుంబాన్ని కాపాడాడు. ప్రియులారా, మరి యాకోబు పెనియేలు వెళ్ళకముందు యాకోబు ఆ దేవుని సన్నిధిలో పోరాడాను. దొరికింది. ఏకాంతంగా ఉన్నాడు. ప్రభు దొరికాడు. ప్రభు దొరికినప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని రెండు కాళ్ళు వాటేసుకున్నాడట. వాటేసుకుంటే ప్రభు యాకోబు ఈ చెయ్యి తీస్తుంటే ఈ చేత్తో పట్టుకుంటున్నాడు. ఈ చెయ్యి తీస్తుంటే ఈ చేత్తో పట్టుకుంటున్నాడు. యాకోబు వదిలో
నన్ను వదులు, నేను వెళ్ళాలి వదులంటే, నేను పోనీయనయ్యా, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను. రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా పోరాడాడు, రాత్రంతా పోరాడి పెనుగులాడి విజయము పొందాను. హోషే అన్నాడు, యాకోబు మగసిరి గలవాడై యెహోవా దూతతో పోరాడి గెలిచాను. దేవుని గెలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవుని గెలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాకోబు గెలిచాడు. ఏ విషయములో? ప్రార్థనలో. ప్రార్థన ద్వారా. ప్రార్థన చేసేవాడే మగసిరి గలవాడట, ప్రార్థన చేయనుడు మగసిరి గలవాడు కాదు. ప్రార్థనలో పోరాడి యాకోబు విజయము పొందాను తన కుటుంబం కోసం. దావీదేవుని ప్రార్థన చేశాడు, దేవా నిత్యము నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించమని దావీదు ప్రార్థన చేశాడు. నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమని 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో ప్రార్థన చేశాడు. నన్ను నా కుటుంబాన్ని దీవించమని. అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు, యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆశీర్వాదం నేటికి సర్వప్రపంచములోనే యాకోబు సంతానం ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రపంచ పటంలో ఆశీర్వదించబడిన జనాంగం ఎవరంటే ఇజ్రాయేలు జనాంగమే. దావీదు ప్రార్థన చేశాడు, ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులను ఒక్క దినమెల్లా నిలిపివేశాడు. మరి మనం ప్రార్థన చేస్తే ఆలకించడా? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అతడు వర్షింపవలదని ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మరలా ప్రార్థన చేయగా దేవుడు వర్షం ఇచ్చాను. ఏమండి, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. మరి ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఆగిపోయింది. యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అబ్రహాం ప్రార్థన చేస్తే సొదొమ లోతును రక్షించాడు. మరి మనం ప్రార్థన చేస్తే కాపాడడా? మనం ప్రార్థన చేస్తే ఆలకించడా? మన ప్రార్థన చేస్తే ఆయన నెరవేర్చడా, అంగీకరించడా? అయితే మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా నా కొడుకు కలెక్టర్ కావాలా? చేస్తామా చేయమా? ప్రభువా నా కొడుకు గొప్ప ఆఫీసర్ కావాలా? తప్పులేదండి, చేయండి. కానీ ప్రభువా నా కుమారుడు మారు మనసు పొందాలా, నా కుమార్తె రక్షణ పొందాలా, నా భర్త రక్షణ పొందాలా అని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అది ఆయనకి ఇష్టమైన ప్రార్థన, అది ఆయన కోరుకున్న ప్రార్థన, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రార్థన. ఆ ప్రార్థన పరలోక విషయములో యేసు క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి ఆయన చేతిలో పట్టుకొని ఉన్నాడు. గిఫ్ట్లన్నీ చేతిలో పట్టుకున్నాడు. నువ్వు అడిగితే ఇస్తాడు, నువ్వు అడగడమే ఆలస్యం. ఏది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకేంటండి, నాకేంటండి? ప్రభుని ఎరగని వారు లోకంలో చూడండి ఎంత ఐశ్వర్యవంతులు ఉన్నారో. అవి మనకు అక్కర్లేదు, అవసరమే, అవి కాదు కోరుకునేది. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ప్రభువా నాకు వాక్యం అర్థం కావడం లేదు, అర్థమయ్యేలాగున జ్ఞానం దయచేయి, ఇస్తాడు. ప్రభువా నేను రక్షణ సువార్తని, ప్రేమ సువార్తను లోకానికి ప్రకటించాలి, నాకు అవకాశం కల్పించు ప్రభువా, ఇస్తాడు. నీ నామాన్ని కీర్తించాలి, మంచి పాటలు పాడి అనేకులను నీ నామాన్ని ప్రచురించాలి ప్రభువా, నీకు ఇస్తాడు. ఇదిగో ప్రభువా
రక్షణ పొందాలని నా కుటుంబ సభ్యులందరూ, నా బంధువులేక నా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీకు ఇస్తాడు. జాన్ నాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ దేశంలో ఆ స్కాట్లాండు దేశ చిత్రపటాన్ని నేల మీద పరుచుకొని దాని మీద బార్లుగా బండుకొని 2 చేతులు చాపి ప్రార్థన చేశాడట. ఏమని? దేవా, ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకి, లేదా నన్ను తీసుకో. ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకి, లేదా నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తే స్కాట్లాండ్లో జాన్ నాక్స్ సేవ చేయగా అనేక స్థలాలలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి, కట్టబడ్డాయి. ఆయన స్వాధీనం చేశాడు దేవుడు. అది కావాలి మనకి, ఆ ఆశీర్వాదం కావాలి. బాహ్యమైన వెండి బంగారాలు కాదు. మా ఇంటి ప్రక్క పట్టుచీర తెచ్చింది ప్రభు, నాకు కూడా పట్టుచీర అంటే నీకు ఇవ్వడం అక్కర్లేదు. నీకేది అవసరమో అంతవరకు ఆయన ఇస్తాడు. కనుక ప్రార్థన, ప్రభు మనము దేవుని సన్నిధిలో చేయు ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అనేది గమనిస్తున్నాం. తర్వాత చూడండి 30వ అధ్యాయం 2వ వచనములోనే, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను అన్నాడు. కొమ్ములు, ఈ ధూపవేదిక ఏమున్నాయండి? కొమ్ములు ఉన్నాయి. 4 కొమ్ములు 3వ వచనములో, దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకును పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను అన్నాడు. 4 దిక్కుల 4 కొమ్ములు ఉన్నవి అని చూస్తున్నాం. ప్రియులారా, 4 దిక్కుల 4 కొమ్ములు. కొమ్ము అనేది శక్తిని చూపిస్తూ ఉంది. కొమ్ము అంటే శక్తి, బలం. కొమ్ము అనేది శక్తిని, బలాన్ని చూపిస్తూ ఉంది. మన ప్రభు శక్తి గలవాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, కొమ్ములు గురుపోతు కొమ్ములు. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఈ వృషభము అనేది దానికున్న కొమ్ములు శక్తిని చూపిస్తూ ఉన్నాయి. బలం, శక్తి. కొమ్ము అనేది ఈ స్థలములో బలాన్ని చూపిస్తూ ఉంది. 89వ కీర్తన 24వ వచనం కూడా చూడండి. 89వ కీర్తన 24వ వచనం కూడా చూడండి. నీ విశ్వాస్యతయు నా కృపయు, నా విశ్వాస్యతయు నా కృపయు తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అన్నాడు. అతని కొమ్ము హెచ్చింపబడును, అతని శక్తి గొప్పదగును అన్నాడు. మన ప్రభు సర్వశక్తి గల దేవుడు. మన ప్రభు అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు ఎవరండి? సర్వశక్తి గల దేవుడు. అది మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఏమన్నాడు? సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు మన ప్రభు. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు. సమస్తం ఆయనకు లోబడుతుంది. ఆకాశం లోబడుతుంది, సూర్యచంద్రులు లోబడుతున్నారు, నక్షత్రాలు లోబడుతున్నాయి, పంచభూతములు లోబడుతున్నాయి,
భూమి అందరి సమస్తము లోబడుతుంది. పశువులు పక్షాదులు లోబడుతున్నాయి, జలచరములు లోబడుతున్నాయి. కానీ లోబడని వాడు ఒక్కడే. ఎవడీడు? మానవుడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అన్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. లోబడనొల్లని ప్రజలు అయినా ఆయన ప్రేమతో దినమెల్లా చేతులు జాచి, బాబు రారా, తల్లి రామ్మ, రక్షణ పొందమ్మ, నా దగ్గరకు రామ్మ, కుమారుడా నా దగ్గరకు రా, కుమారి నా దగ్గరకు రా, నీ హృదయం నాకిమ్మని బ్రతిమాలి ఆయన చేతులు చాస్తున్నాడు. చేతులు చాస్తుంటే వస్తున్నావా? చేతులు చాస్తుంటే వస్తున్నావా? రావడం లేదే. పూర్వము రైతులు పొలాల్లో బావులు తవ్వుకునేవారు. నేల బావులు అంటే నేల మట్టంగా బావులు ఉంటాయి. అక్కడ పశువులు ఉంటాయి, పెద్ద పెద్ద సాలలు ఉంటాయి, గడ్డివాములు పెట్టుకొని పొలాల మీద ఉంటారు. అక్కడ వారి కుక్కలు కూడా ఉంటాయి. అక్కడ వారికి కాపలా కుక్కలు కూడా పెంచుకుంటారు. అయితే ఒకరోజు రైతు ఇంటి నుండి పొలం వెళ్ళేసరికి ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి ఈ కుక్క మీద పొట్లాడి రెండు కరుచుకుంటా బావిలో పడ్డాయి. బావిలో పడ్డప్పుడు బావిలో పడి అరుస్తున్నాయి. అప్పుడు రైతు వచ్చి, వరే తొంగి చూస్తే బావిలో కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయని చెప్పని నిచ్చెన తెచ్చి బావిలో దించి బావిలోనికి ఆయన దిగిపోయి ఒక కుక్కను పిలిచాడు. ఒక కుక్కను పిలిస్తే ఆ కుక్క వచ్చింది. వస్తే దాన్ని తీసుకొని భుజం మీద ఎత్తుకొని తీసుకొచ్చి ఒడ్డును వదిలిపెడితే అది ఒళ్ళు విదిలించుకుంటా వెళ్ళిపోయింది. మళ్ళా రెండో కుక్క కోసం వెళ్ళి దిగిపోయి, అమ్మ రా నేను రక్షిస్తాను, నేను పైకి తీసుకెళ్తాను రమ్మంటే ఏయ్ అంటుంది, గౌ అంటుంది. రామ్మంటే కరవటానికి వస్తుంది, గౌ అంటుంది. ఏమాత్రం అంగీకరించట్లా. లోబడనొల్లని ఆ కుక్కను చూసి పిలిచి పైకెక్కాడు. నిచ్చెన తీసేసుకున్నాడు. ఏమైపోయింది? చచ్చిపోయింది. అదే స్థితి నీకు కలగకుండా చూసుకో. ఈ సాయంకాలపు వేళ లోబడనొల్లని ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాచి అడుగుతూ ఉంటే లోబడకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని పాటిస్తూ ఏమాత్రము హృదయం ఇవ్వకుండా అలాగే ఉన్నావా? ఆ కుక్కకు పట్టిన గతి పడుతుంది సుమా, జాగ్రత్త. సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు మన ప్రభు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే కొమ్ము ఇంకొక దానికి కూడా సూచనగా ఉంది. గమనించండి. లేవియా కాండం 25వ అధ్యాయం 8 నుండి చదవండి. 8వ వచనం చదవండి. లేవియా కాండం మరియు విశ్రాంతి సంవత్సరములను విశ్రాంతి అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 7 ఏండ్లు 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను అన్నాడు. శృంగనాదం అంటే, శృంగము అంటే కొమ్ము, శృంగము అంటే కొమ్ము, శృంగనాదం అంటే కొమ్ము బోర ఓదవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమునగా 50 సంవత్సరమున పరిశుద్ధపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాద సంవత్సరం అన్నాడు. జూబ్లీ, అది మీకు సునాద సంవత్సరం. గోల్డెన్ జూబ్లీ 50వ సంవత్సరం. ఆ విడుదల, ఆ కొమ్ము బోర ఊదినప్పుడు 7 ఏండ్లు 49 సంవత్సరాల తరువాత ఆ గొప్ప విడుదల
ఆ బానిసలకు విడుదల, అమ్మిన భూమికి విడుదల, అమ్మిన గృహానికి విడుదల. 49 సంవత్సరాల తరువాత కొమ్ము బోర ఊదినప్పుడు శృంగనాదం వినబడిన, మీకు విడుదల కలిగను, మీరు స్వతంత్రులు, మీరు బానిసలు కాదు అనే దానికి గుర్తు. ఈ శృంగనాదమే రక్షణ సువార్తను చూపిస్తూ ఉంది. ఈ రక్షణ సువార్తనే శృంగనాదము బోర ఊదినప్పుడు సర్వలోకములో ఉన్న మానవులారా మీకు విడుదల కలుగును రండి అని ఆ రక్షణ సువార్త ప్రచారం కనబడతా ఉంది. శృంగనాదం, కొమ్ము బోర, అది రక్షణ సువార్తకు సూచనగా గమనిస్తూ ఉన్నాం. తర్వాత 30వ అధ్యాయం 7వ వచనం, ఇక 6 చదవండి. నిర్గమకాండం 36. సాక్ష్య మందసమునొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠ ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను కలుసుకుందును అన్నాడు. 7వ వచనం, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను, అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము అన్నాడు. ఇలారా, నిత్యమైన ధూపము అంటే నిత్యమైన ధూపం, నిత్య ప్రార్థన. ధూపం అంటే ప్రార్థన. ఎప్పుడు? ఉదయమా ప్రార్థన, సాయంత్రమా ప్రార్థన, మధ్యాహ్నమా ప్రార్థన చేయవలెను. 55వ కీర్తన 17వ వచనములో అన్నాడు, సాయంత్రమునను ఉదయమునను మధ్యాహ్నమందును నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేదును, మొర్ర పెట్టుదును, విజ్ఞాపన చేదునంటున్నాడు భక్తుడు. సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము వారి దినం అప్పుడే ప్రారంభమవుతుంది. మనకైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటాం. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రముతో మన దినం ముగుస్తుంది. కానీ ఇశ్రాయేలుల లెక్క ఏమంటే సాయంత్రము మొదలవుతుంది, ఉదయము మధ్యాహ్నముతో ఆ దినం ముగుస్తుంది వాళ్ళకి. అందుకే అలాగూ సాయంత్రమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఆయన సన్నిధిని మొర్ర పెట్టుదును, ధ్యానము చేయుదును. మొరబెడుతున్నావా? 3 దినాలు, 3 కాలాలు. దానియేలు దేవుని సన్నిధిలో దినానికి ఎన్నిసార్లు? 3 సార్లు. సాయంత్రమున, ఉదయమున, మధ్యాహ్నమున 3 సార్లు 3 గంటలు ప్రార్థన చేసేవాడు. 3 దినమునకు 3 గంటలు ప్రార్థన అంటే దశంభాగం. దేవుడిచ్చిన 24 గంటల్లో దశంభాగం 3 గంటలే ప్రార్థన చేసేవాడు. అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థించుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేస్తే తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో విసుకక ప్రార్థన చేయండి అన్నాడు. నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు. మత్తయి సువార్త 26:41 అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండునట్లు మెళుకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో భూమి మీద మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకును, రాజుల కొరకును, మరి అందరి కొరకును కృతజ్ఞతాస్తుతులను, విజ్ఞాపనలను, యాచనలను చేయవలెను అన్నాడు. యాచన, ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయవలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. చేయండి, ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమవుతుంది. ప్రార్థన చేసేవారు గొప్ప భక్తులవుతారు. ప్రసంగం చేసేవారు, బైబిల్ చదివేవారు గొప్ప ప్రసంగికులు అవుతారు. ప్రార్థన చేసేవారు గొప్ప భక్తులవుతారు. సాతాను ప్రసంగికుణ్ణి, ఎంత గొప్ప ప్రసంగికుణ్ణైనా సాతాను లక్ష్య పెట్టడో ఎప్పుడో పడగొట్టేస్తాడు. కానీ ప్రార్థనాపరుణ్ణి వాడు ఏమీ చేయలేడు.
ప్రార్థన చేసేవాడిని కదిలించలేడు, వాని చేత కాదు అంతే. నేను గొప్ప ప్రసంగికుడిని విర్రవీగావో పడిపోతావు, పడగొట్టేస్తాడు వాడు అప్పుడే. ప్రార్థనాపరుడు, శక్తిమంతుడు, భక్తి గలవాడు, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు ఎలీషా. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. చివరిగా 30వ అధ్యాయం 8వ వచనం. మరియు సాయంకాలమున అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని ధూపం వేయాలన, మీ తరతరములకు యెహోవా నిత్యమైన ధూపం ఉండాలి. 9వ వచనం. మీరు దాని మీద అన్యధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు అన్నాడు. దాని మీద అన్య సంబంధమైన ధూపము వేయకూడదు. జాగ్రత్త, ఇది హెచ్చరిక. లేవియాకాండం 9:24. లేవియాకాండం 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి అహరోను కుమార్తెలైన బాగా చదవాలి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వచ్చి వాటిలో నిప్పులుంచి వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారి మీద పడి వారిని తగలబెట్టేసిందంతే. ఏ ధూపం వేస్తావు? ఏ ధూపం? అన్యాగ్ని తెచ్చి దేవుని సన్నిధిలో ధూప వేదిక మీద ధూపం వేస్తావా? అన్యాగ్ని, అన్యాచారాలు, అన్య పద్ధతులు, లోక మర్యాదలు, లోక ఆచారాలు తెచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడా? నాదాబు అబీహులు తెచ్చి అన్యాగ్ని తెచ్చి ధూపం మీద వేస్తే ఆయన సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారి మీద పడి వారిని తగలబెట్టేసింది అక్కడే. నీ అగ్ని నాకు, నీ ధూపం నాకు అక్కర్లేదు పో అని వారిని తగలబెట్టింది. మరి మనం అన్యాచారాలు చేస్తా, విగ్రహార్పితమైన వాటిని అనుసరిస్తా, లోక సంబంధమైన ఆచారాల్లో పాలు పంపులు పొందుతా, మరి అన్య సంబంధమైన విషయాల్లో పాలి భాగస్థులమయ్యుండి లోక ఆచారాలకు లోనయ్యుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీ ప్రార్థన అంగీకరిస్తాడా? నీ ప్రార్థన ఆలకించడు, నీ ప్రార్థన అంగీకరించడు. నువ్వు దివారాత్రం ప్రార్థన చేయి, రాత్రంతా ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఏ ప్రార్థన చేసినా నో, నీ ప్రార్థన నాకు అక్కర్లేదంటాడు. ఇవన్నీ చేస్తా ఇశ్రాయేలులు ప్రార్థన చేస్తుంటే ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయబాక, నీ ప్రార్థన కూడా నేను విన్నాను. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు, నీ ప్రార్థన నేను వినను, వారి ప్రార్థన అసలే వినను. ఎందుకు? వారి జీవితాలు బాగులేవు, వారి ఆచారాలు బాగులేవు, విగ్రహార్పితం వైపు మళ్ళీపోయారు, దేవుని మర్చిపోయారు, ధర్మశాస్త్రం విడిచిపెట్టారు, దైవ సన్నిధి విడిచిపెట్టారు, బలులు లేవు, నైవేద్యాలు లేవు, ఏమీ లేవు. విగ్రహాల వైపు తిరిగిపోయి వారి ఇష్టానుసారంగా లోకంతో కలిసిపోయి ప్రార్థన చేస్తే నేను వింటానా? నేను ఎన్నో. అలాంటి వాళ్ళ కోసం నువ్వు కూడా ప్రార్థన చేయబాక, నీ ప్రార్థన కూడా ఎన్నన్నాడు.
మన ప్రార్థన దేవుడు వినాలంటే మొదట ఏమన్నాడు? 2వ అధ్యాయం 8వ వచనం తిమోతి పత్రికలో ఏమన్నాడు? పురుషులు కోపమును సంశయమును లేనివారై ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఈ చేతులు కాదు పవిత్రము, చాతలంటే పవిత్రమైన హృదయం, పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన జీవితం లేకుండా నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడా? నా ప్రార్థన జవాబు రాలేదు, నా ప్రార్థన సమాధానం రాలేదు, నా ప్రార్థన ఆలకించలేదు, నా ప్రార్థన ఆయన వినలేదు, నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని రోజులన్నా చెయ్యి, నీ ప్రార్థన వినడు. పవిత్రమైన ప్రవర్తన లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా, నిర్మలమైన హృదయం లేకుండా దేవుని సన్నిధిలో చేతులెత్తినా గొంతెత్తినా ఏమెత్తినా కూడా ఆయన నీ ప్రార్థన ఆలకించడు. ప్రభు మన ప్రార్థన ఆలకించాలంటే మొదట మన హృదయము పవిత్రంగా ఉండాలి, మన జీవితం నిర్మలంగా ఉండాలి. అప్పుడు మనం ప్రార్థిస్తే ఆయన అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను మీకు ఇస్తా. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను ఇస్తా. అంటే ఎప్పుడు? పవిత్రులై ఉన్నప్పుడు, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు. ప్రార్థనలో ప్రభుతో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏవేవో మాటలు వల్లిస్తామండి, ఏవేవో మాటలు చెప్తూ ఉంటాం, ఏమేమో ఎంతెంతో ఏదేదో చెప్పుకుంటూ ఉంటాం. అలా కాదు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయన సన్నిధిలో మోకరించి ఉన్నప్పుడు ఆయన పాదాలు మన ఎదుటున్నాయి. ఆయన పవిత్రమైన నిర్మలమైన పాదాలు మన యొద్ద ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర మనం సాగిలపడి నమస్కరించి, ప్రభువా పవిత్రమైన నీ పాద సన్నిధిలో నేనున్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా, నా మనవి అంగీకరించు ప్రభు అని మన ఎదుట ప్రభువును పెట్టుకొని ప్రార్థన చేయాలి. మన ఎదుట ఈ కన్నులు మూసుకొని మనోనేత్రములు తెరచి, బాహ్యనేత్రాలు మూసుకొని మనోనేత్రములు తెరచి ఆయన పాద సన్నిధిలో ఆయన రూపాన్ని చూస్తూ ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని ఏదేదో మాటలు వల్లిస్తా అది ప్రభు ఇది ప్రభు అని అంటే కాదు. అలా కాదు. మనం కనులు మూసుకున్నప్పుడు ఈ లోకానికి తలుపులు మూసుకున్నాం. దానియేలు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని యెరూషలేము వైపు కిటికీలు తెరచాడు. ఈ లోకం వైపు కన్నులు మూసుకొని పరలోకం వైపు మన మనోనేత్రాలు తెరచి ఆయన రూపాన్ని చూస్తూ, ఆయన మహిమను చూస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ప్రార్థన వింటాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన సన్నిధిలో ఉన్నావు. నీ ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నావు. మనోనేత్రాలతో ఆయన మహిమ ఆ రూపాన్ని చూస్తున్నావు. ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. కనుక ధూప వేదిక దేవునిని భక్తుని కలిపే స్థలం, కలుసుకునే స్థలం, ప్రభువుతో సమాధానంగా కలుసుకొని మన మనవులు ఆయన సన్నిధిలో అడుక్కునే స్థలం, అడిగి పొందడం.